హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ రెసిపీ అండి. అంటే ఇది అందరికీ తెలిసిందే కానీ మా చిన్నప్పుడు మా నానమ్మ చేసిన విధానంలో చేశానండి. కాకపోతే ఆమె బొగ్గుల పొయ్యి మీద చేసేదన్నమాట. చాలా తక్కువ లో ఫ్లేమ్లో చేసేది. చాలా టైం తీసుకునేదండి ఈ కర్రీకి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. చుట్టుపట్టు ఇండ్లకు కూడా వ్యాపించేదనమాట. ఆ టేస్ట్ అంటే ఆ ఫ్లేవర్ అనమాట. ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చేది. కూర కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మా అమ్మ చేస్తుందండి. మా అమ్మ చేస్తే కూడా చాలా బాగా వస్తుంది. కాకరకాయ పులుసు కూర పులుసు పెడితే సూపర్ అండి. మేము పులుసు కూడా కొంచెం దగ్గరికి గుజ్జులాగా పెడుతుంది, చాలా బాగుంటుంది. పులిహోర పులుసు టైప్లో ఉంటుంది అనమాట. అయితే ఇది మా నాన్నమ్మ ఒకసారి చేస్తుంటే నేను చూసిన. ఆమంత రాకపోయినా అందులో ఒక 1% వచ్చిందేమోనని నేను అనుకుంటున్నాండి. ఆమె అన్నీ తీసుకొని రోట్లో వేసి దంచేదండి. రోట్లో ఇప్పుడు నేను ఇక్కడ వేరే మామూలుగా తాత్కాలికంగా మనం అల్లం దంచుకునే దాంట్లో దంచినా కానీ రోట్లో వేసి ఒక్కొక్కటిగా దంగిపోయేదండి. బాగా దాంట్లో ఉన్న ఒక్కొక్క దాని రసం అనేది అన్నిటికీ వ్యాపించే విధంగా గుజ్జులాగా వచ్చేదన్నమాట. ఇందులో ముఖ్యంగా బెల్లం వేస్తాం కదా, బెల్లం వేయడం వల్ల గుజ్జులాగా వస్తుంది. బెల్లము అల్లం అన్నీ అండి, ఒకటి అన్ని కాదు. అయితే అప్పట్లో ఆమె ఎండు కారం వేసేది కాదండి. నేను లాస్ట్లో చివరిలో కొంచెము ఎండుది పౌడర్ ఉంటుంది కదండి, మనం కర్రీలు వేసుకున్న పౌడర్ కొంచెము చిల్లీ పౌడర్ యాడ్ చేసిన, లాస్ట్కు జీలకర్ర మెంతులు వేయించిన పౌడర్ యాడ్ చేసిన. అయితే ఆమె స్టార్టింగ్లోనే అన్నీ వేసి దంచేదండి. అంటే వేయించిన పౌడర్ లాస్ట్లో కొంచెం నూరి వేసేదన్నమాట, జీలకర్ర మెంతులు. అంతే అండి, చాలా టేస్ట్గా అయితే ఉన్నదండి. మొన్న కూడా రీసెంట్గా ఇలాంటి పద్ధతి చేశాను. అది మా అత్తయ్య గారు చేసేదండి. ఇదే మా నాన్నమ్మ చేసేది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంతే అండి. అందరు